వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి సాగు కోసం ఎకరాకు 70,000 పెట్టుబడి పెట్టిన రైతులు గిట్టుబాటు ధరలో లేక రోడ్డున పడిన ఉల్లి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో అధిక శాతం రైతులు ఉల్లి పంటను సాగు చేస్తారు. ఈ ఏడాది ఉల్లికి అధిక రేటు ఉంటుందని కొందరు రైతులు వేలకు వేలు పెట్టుబడి పెట్టి ఉల్లి పంటను సాగు చేస్తే తీరా పంట చేతికొచ్చేసరికి గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులు కంటతడి పెట్టుతున్న సంఘటన పుట్టపాశం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ రైతులు సుంకన్న, గోపాల్, శ్రీనివాసులు, రాఘవేంద్ర మాట్లాడుతూ ఉల్లి పంటను కొనేవారు లేక రోడ్డుపై పెట్టుకొని వ్యాపారస్తుల కోసం ఎదురు చూస్తున్నామని, వచ్చిన వ్యాపారస్తులు కింటం ఉల్లి 500 నుంచి 650 వరకు అడుగుతున్నారని, ఒక ఎకరాకు పంట సాగుకు 60,000 నుంచి 70,000 వరకు ఖర్చు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరా సాగు చేస్తే 70,000 ఖర్చు పెట్టి ఎకరా సాగు చేసి 25 క్వింటాలు దిగుబడి వస్తుందని, 500 నుంచి 650 రూపాయలకు కింటం ధర అడిగితే గిట్టుబాటు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఉల్లి రైతులను కనీస మద్దతు ధర కల్పించకపోతే తామంతా అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు జీజీఎల్ న్యూస్తో వాపోయారు. అన్నా, మాది కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పుట్టపాశం గ్రామం. రాఘవేంద్రన ఇంత మంచి గడ్డలు పండిస్తే అన్న రేటు లేక ఈరోజు అసలు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. కనీసం 1,500 ఉంటే గిట్టుబాటు ఒక్క రైతుకి దానికి పెట్టుబడి సరిపోతుంది. 500-600 ఎట్లా బతకాలన్నా మేము రైతులము. చిన్న పిల్లలు అంతా ప్రతి కుటుంబంలో సార్, మా ఊరు ప్రాంతం సార్ ఉల్లిగడ్డలు ఎక్కువ పండించేది. అట్లా చాలామంది రైతులు వేసలేరు ఈ సంవత్సరం రేట్ లేదని. ఎండాకాలం భారీ దెబ్బతిన్నారు. ఈ అసలు మన జిల్లాలో పండించేది ఎక్కడ పెంచడం ఉల్లిగడ్డ తప్పితే ఏం పండించాలి సార్. పత్తి చూస్తే పత్తి రేట్ లేదు, ఉల్లిగడ్డ చూస్తే ఉల్లి లేదు. ఎట్లా చేయాలి సార్ మా పరిస్థితి? ఎట్లా ఎలక్షన్లు అప్పుడేమో రాజకీయ నాయకులు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటారు. రేటు కనీసం ఇంత మద్దతు ధర లేకుంటే ఎంత బ్రతకాలి సార్ మేము చెప్పండి. ఈ రేట్ లేకపోతే అప్పులు ఎట్లా కట్టుకోవాలా? బయట 3 రూపాయల వడ్డీకి అని తెచ్చి అప్పులు కడుతున్నాం. అయినా మా కట్టుకుంటే వాళ్ళు ఊరుకుంటారా సార్? ఇప్పుడు ఎట్లా ఇంది పంట అసలు రావడం లేదు సార్. మార్కెట్కి పోతే 400-500 కానీ పలకడం లేదు. ఎవరో ఒకరి 800-900 పోతే మిగతా రైతులు అంతా లోపల 500-600-400. అయినా అసలు వారం రోజులే సార్ ఉండబట్టి మేము ఎవరు రావడం లేదు మా కాటికి. మేము ధర్నాలు చేయాలని చూస్తే మమ్మల్ని పోలీసులు వచ్చేసి ఎందుకు అని అంటారు. మా పరిస్థితి ఎట్లా చెప్పండి సార్? కొంచెం చూడండి రైతు కన్నీటి కదా. మీరేమో రైతు బాగుంటే దేశం బాగుంటుంది సార్ అంటారు ఎవరైనా. రైతు బాగాలేకుంటే దేశం ఏం బాగుంటుంది సార్? ఎవరిని అడగల మేము పరిస్థితి? మా పేరు రాఘవేంద్ర సార్. ఉల్లి రైతు సార్. మేము ఎక్కడ వేసినాం సార్. దిగుబడి అంతా కలిసి 40 ప్యాకెట్లు 50 ప్యాకెట్లు కూడా కాదు సార్. మరి దీనికి తగ్గట్టు రేట్ లేదు సార్. మాకు వచ్చేసి మార్కెట్కి వేసుకుపోయినా 400. ఈడ వచ్చినా 300-400 అడుగుతున్నారు సార్. మేము ఏది తీసుకుపోవాలన్నా భయపడే ఇక్కడే అమ్ముదాం అనుకుంటే వ్యాపారస్తులు కూడా కింద పెట్టి అడుగుతున్నారు సార్ మమ్మల్ని. మేము ఏమి చేయాలా అర్థం కాకుండా ఉంది. ఏం పురుగుల మందు తాగాలా లేకపోతే బాట మీద పండుకున్నాలా, ఏటి మీద చేయాలనేది అర్థం కాదు సార్. మేము పెట్టుబడులు పెట్టిన దానికి కూడా రావడం లేదు. మేము ఎంత వేస్ట్ ఉన్నామంటే అంత వేస్ట్ పంటలు పండించుకొని ఎదురు చూస్తున్నాం సార్. అసలు రేటు గిట్టుబాటు ధరే లేదు సార్. మేము ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది సార్. మేము పెట్టుబడుల కన్నా తిరిగి రావాలి కదా సార్. మాకు అమౌంట్ లేదు. ఇది దిగుబడి తక్కువనే, రేట్లు తక్కువనే, అన్నీ తక్కువనే. మాకు మొన్న భారీ వర్షాలు 12 రోజులు బాగా కొట్టింది సార్. అంతా మురిగిపోవడం, గడ్డలు అట్లాంటివి ఉన్నాయి సార్. మాకు పంటలు కూడా తక్కువ దిగుబడి. ఇట్లా పంటలు వానల నుండి నష్టం, ఇక్కడ కొనుగోలు నుండి కూడా నష్టమే. మాకు ఎక్కడి నుండి న్యాయం జరుగుతుంది ఎక్కడ లేదు. మేము అసలుకి మాకు ఏం తోసడం లేదు సార్. అన్ని ఒక రోడ్డు మీద పోసుకొని యదారులు చేసుకుంటూ ఉన్నాం సార్. మీ పేరన్నా? వెంకటేష్ సార్, పుట్టపాశం.